కేతిరెడ్డో, పెద్దిరెడ్డో, సజ్జలో స్థలాలు ఆక్రమించుకున్నారు, ఇళ్ళు ఆక్రమించుకున్నారు అని ప్రచారం అంతా చేస్తారు. దర్యాప్తులు, విచారణలు అంటారు. నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత ఆ భూములు వాళ్ళయ్యేనని వాళ్ళు కోర్టుకెళ్తారు, నడిచిపోతుంది. కానీ వాళ్ళు కబ్జాదారులని నిరంతరం మాట్లాడతాం. వాళ్ళు దుర్మార్గులని ప్రపంచానికి చెప్తాం. అదే గీతం యూనివర్సిటీ దగ్గరేమో విచిత్రం ఏంటంటే ఋషికొండ మీద ప్రభుత్వ భవనాలు కడితేనేమో తప్పు. ప్రభుత్వ సొమ్ముతో కట్టి ప్రభుత్వ భవనాలు కడితే. అదే ఋషికొండ దగ్గరలో ఉన్నటువంటి గీతం కాలేజీ అక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించుకుంటే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా ఇచ్చేస్తారు ఫ్రీగా. అది కబ్జా అయితే కబ్జా కాదది. విద్యా సేవ చేస్తున్నట్టు. అదొక విచిత్రం ఉంటది. అట్లాగే లడ్డూ కల్తీ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని సుప్రీంకోర్టే వేస్తే అక్కడ ఏది అందులో జంతు కొవ్వు లేదంటే సిట్ రిపోర్టే తప్పు, మేము ఇంకో కమిటీ వేసి విచారణ చేస్తామంటారు. అదొక విచిత్రం. ఇలాగే అంటే మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తే అట్లా జనం ఒప్పుకోవాలి అనమాట. పట్టాభి బూతులు తిడితే, రఘురామకృష్ణరాజు బూతులు తిడితేనేమో అది తిట్టించుకున్నోడు దురదృష్టవంతుడు తప్పించి తిట్టేవాళ్ళు మంచోళ్ళు. అదే సందర్భంలో దాడులు చేసిన వాళ్ళది తప్పు తప్పి అప్పుడు దాడి చేసిన వాళ్ళు దుర్మార్గులు. అదే అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తే మాట్లాడినోడు తప్పు కాబట్టి దాడి చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అంతకుముందు మాట్లాడడం వాళ్ళ హక్కు, దాడి చేయడం తప్పు. ఇక్కడ దాడి చేయడం రైటు, మాట్లాడడం తప్పు. భలే చెప్తారబ్బా మన స్పెషల్ ఆంధ్ర.